హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ సరికొత్త యుద్ధ విమానాలను సిద్ధం చేస్తుంది. వైమానిక దళంలో అతి కొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను DRDO అభివృద్ధి చేస్తుంది. 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ 2024లో DRDO ప్రదర్శించింది. 2028 నాటికి దీని నమూనా అభివృద్ధి చేయనున్నారు. 2035 నాటికి ఇవి భారత అమలు పదిలో చేరనున్నాయి. ఈ యుద్ధ విమానం సిద్ధమైతే స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలవనుంది. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. DRDO ప్రస్తుతం అత్యాధునిక 5.5 జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCAను అభివృద్ధి చేస్తుంది. 2028 నాటికి దీని ప్రాథమిక వెర్షన్ను సిద్ధం చేయాలని చూస్తుంది. తమిళనాడులోని సూలూరులో జరిగిన ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ 2024లో AMCA ఫైటర్ జెట్ నమూనాను DRDO ప్రదర్శించింది. వైమానిక దళంలో అతి కొద్ది దేశాల వద్ద ఉన్న ఈ స్టెల్త్ రకం యుద్ధ విమానాలను దేశీయంగా అభివృద్ధి చేస్తున్నట్టు DRDO తెలిపింది. ప్రపంచంలో అతి కొద్ది దేశాలకే పూర్తి స్థాయి స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత పరిమితమైందని, అతి త్వరలో భారత ఆ దేశాల సరసన చేరనుందని పేర్కొంది. 27 టన్నుల బరువు ఉండే ఈ AMCA విమానాలు క్షిపణులు సహా భారీ ఆయుధ సామాగ్రిని మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తెలిపింది. ఇంజన్ ఉత్పత్తి, ఇతర కార్యకలాపాలు సకాలంలో పూర్తి అయితే దీని మొదటి ప్రోటోటైప్ 2028 నాటికి సిద్ధంగా ఉంటుందని DRDO వెల్లడించింది. భారత్ వైమానిక దళాన్ని అజేయ శక్తిగా మార్చనున్న స్టెల్త్ యుద్ధ విమానాల సాంకేతికత అభివృద్ధి దేశానికి గర్వకారణమని DRDO చైర్మన్ సమీర్ వి కామత్ అన్నారు. భారత వైమానిక దళంలో ఇప్పటివరకు స్టెల్త్ రకం యుద్ధ విమానాలు అభివృద్ధి సాంకేతికతలు లేవని తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ AMCA 2034 నాటికి ట్రయల్స్ పూర్తి చేసుకున్నట్టు ఆయన చెప్పారు. 2035 నాటికి వీటిని వైమానిక దళంలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. తమిళనాడులో జరిగిన ఐడాక్స్ 2024లో DRDO దేశీయంగా అభివృద్ధి చేసిన 40కి పైగా అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించింది. ఇదిలా ఉంటే అమెరికా నుండి భారత్ కొనుగోలు చేయాలనుకున్న అమెరికా F-16 యుద్ధ విమానం దక్షిణ కొరియా తీరంలో కూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆ విమానం పైలట్ సేఫ్గా బయటపడ్డారు. కేవలం నెలన్నర సమయంలో కొరియా తీరంలో F-16 యుద్ధ విమానం కూలడం ఇది సెకండ్ టైం. గత ఏడాది డిసెంబర్లో కూడా ఓ యుద్ధ విమానం కూడా ఇక్కడే కూలిపోయింది. 8వ ఫైటర్ వింగ్కు చెందిన F-16 ఫైటింగ్ ఫాల్కన్ గాలిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో లోనైంది. ఆ తర్వాత ఆ విమానం సముద్రంలో కూలినట్టు అమెరికా వైమానిక దళము ప్రకటనలో వెల్లడించింది. అయితే విమానం కూలుతున్న సమయంలో పైలట్ సురక్షితంగా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. దక్షిణ కొరియాలో ఉన్న గున్సన్ సిటీ బేస్ను అమెరికా మిలిటరీ కొన్నాళ్ల నుంచి వినియోగించుకుంటుంది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై US ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది. పైలట్ను తొందరగా రక్షించిన కొరియా రిపబ్లిక్ దళాలకు, తమ బృందానికి అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారి థ్యాంక్స్ చెప్పారు. ఈ ప్రమాదంతో ప్రస్తుతం ఈ విమానాలను కొనే ఆలోచనను రక్షణ శాఖ విరమించుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.